ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా పథకంపై రాష్ట్ర కేబినెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు, వివిధ వర్గాల వారు అమలుకు సంబంధించిన అభిప్రాయాలు, సూచనలు చేశారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. రైతు భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ మంత్రులతో కూడా సమావేశం జరిగింది. దీనికి సంబంధించి కూడా అనేక రైతులు కూడా పాల్గొనడం పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులను అడిగి చూద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈరోజు జరిగిన సమావేశంలో మీరు ఏం డిమాండ్ చేశారు? రైతు భరోసా విధి విధానాల రూపకల్పన కోసం రైతు సంఘాల యొక్క అభిప్రాయాలను ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గం ఉపసంఘం ఖమ్మం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు స్వీకరించింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘంగా మేము కొన్ని ప్రతిపాదనలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచాం. సాగులో ఉన్నటువంటి మొత్తం భూమికి సాగుదారులకి రైతు భరోసా వచ్చేటట్టుగా పంట పెట్టుబడి అందేటట్టుగా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. రైతుల లేదా కౌలు రైతుల, అంటే కొంతమంది నగరాల్లో ఉండి గ్రామాల్లో భూములు కలిగి ఉన్న వాళ్ళు సాగు చేయట్లేదు, అక్కడ కౌలు రైతులు చేస్తున్నారు, వాళ్ళకి ఇస్తే ఎలా అనేది కూడా చర్చ జరిగింది. దానికి ప్రభుత్వం వైపు నుంచి అగ్రిమెంటు, పట్టాదారుడు అగ్రిమెంట్ ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ఆ విధమైనటువంటి ప్రతిపాదన వల్ల రైతులు కౌలు గీయడానికి ముందుకు రావట్లేదు. బీడున్న రైతు బంధు వస్తే సరిపోద్ది, ఎకరానికి 15,000 రూపాయలు అని చెప్పి ఆలోచన ధోరణి ఉంది కాబట్టి వ్యవసాయం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అట్లా కాకుండా మేము రైతు సంఘం ఇప్పుడు సాగు భూమికి సాగుదారులందరికీ ఇచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్గా కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకం ఏదైతే రైతు బంధు, రైతు భరోసాగా మార్చేదానికంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పండే పంటలు వాటికి అన్నిటికి కూడా బోనస్ ప్రకటిస్తే కష్టపడి ఉత్పత్తి తెచ్చినటువంటి రైతుకి ఆ విధంగా బోనస్ ఇస్తే ప్రోత్సాహం ఉంటుంది, వ్యవసాయం ముందుకు పోవడానికి, తద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో పునరాలోచన చేసి నూతన బోనస్ పద్ధతిలో తీసుకొచ్చే దానికోసం అట్లనే చిన్న రైతులకి, సన్నకారు రైతులకి, కౌలు రైతులకి యాంత్రీకరణ పథకాలు, అదేవిధంగా పురుగు మందులు, విత్తనాల్లో సబ్సిడీ ఇచ్చే పద్ధతిని ఆలోచించాలని చెప్పి మేము రైతు సంఘంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు చెప్పండి, రోజు రోజుకి రైతులు ఆత్మహత్య చేసుకుంటారు కదా, దీనిపై ప్రభుత్వాన్ని ఏమడుగుతారు? ఇప్పుడు కౌలు రైతులు, పట్టాదారులు అనేది కాకుండా ప్రతి ఒడు పంట పండించేవాడికి వాడికి 10 ఎకరాలు చేయనండి, 20 ఎకరాలు చేయనండి, సొంత భూమి కానివ్వండి, ప్రతి ఒడికి ఇవ్వాలి. ప్రతి ఒడికి రైతు బంధు ఇవ్వాల్సిందే. పంట పండించేవాడు ఎవడైనా రైతే కదా, కౌలు అయినా రైతే, పట్టేదారు అయిన రైతే. పంట పండించేవాడికే రావాలి రైతు బంధు. మా అభిప్రాయం అయితే అది. అంటే ఈ మధ్య చాలామంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటారు కదా, చాలామంది రైతులు ఇప్పుడు కౌలుకి ఒక్కొక్క ఆయన 20 ఎకరాలు, 30 ఎకరాలు కూడా చేస్తారండి, 10 ఎకరాలు చేస్తారు. పోయిన సంవత్సరం మిరప తోటలు ఉన్నాయి, ఎకరానికి 2 లక్షలు పెట్టాక నల్లి పురుగు అని వచ్చింది. 5 క్వింటాలు కూడా కాకుండా పోయింది. పెట్టుబడి పూర్తి అయ్యే టైంలో, కాపు వచ్చే టైంలో అట్లాగే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కొంతమంది రైతులు. ఒక్కొక్క ఎకరానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. కాపు దశకు వచ్చినాయి, పిండి నెల్లు అనేది వచ్చింది. ఆ నల్లి పురుగు వచ్చాక తోటలు కంప్లీట్గా అసలు కాయకుండా పోయాక కొంతమంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అందుకనే చిన్న రైతు, పెద్ద రైతు, వ్యవసాయం చేసే ప్రతి రైతుకి రైతు బంధు ఇవ్వాలి. రుణమాఫీలు కూడా అదే పద్ధతిలో చేయాలి. ప్రతి రైతుకే చేయండి. మీరు రైతు అంటున్నారు, మాట్లాడితే రైతే అంటున్నారు. ప్రతి ఒక్కరు రైతు వ్యవసాయం కౌలుకే చేయనివ్వండి, సొంతంగానే చేసుకునేయండి. కానీ కౌలు రైతుకి, పంట పండించే రైతుకే ప్రతిదీ గవర్నమెంట్ నుంచి రైతు అనే పేరుతోటి అందరికీ ఇవ్వాల్సింది. అంటే ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎలా ఉంది? వాళ్ళు మరి పుట్టలకి వాగులకు కూడా ఇచ్చారంటున్నారండి. గుట్టలకి పుట్టలకి వాగులకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా, వాళ్ళైనా ఆయన. కానీ ఆయన అయితే మాకు ఇస్తానని ఎన్నికల ముందు అయితే, పోయినసారి అయితే ఆయన చేయలే వాగ్దానాలు చేయకుండా, ఇప్పుడు మొన్నసారి ఆయన కూడా చేసిండు అంత. కానీ 15,000 ఇస్తున్నాను ఆయన అనలే. ఆ 10,000 ఇస్తున్నాడు, అయ్యే పెన్షన్లు ఇస్తున్నాడు, అయ్యో మామూలు అన్నీ అన్నాడు. కానీ మరి ఆయన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికలకు వచ్చినప్పుడు అసలు ప్రతి రైతుకి అప్పు తెచ్చుకోకపోతే ఎవడన్నా 2 లక్షల తొందరగా తెచ్చుకోండి, మీరు అప్పు కట్టి ఉంటే పోయి అర్జెంటుగా తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తాను. ప్రతి ఎకరానికి గుట్టంలో, వరిరాన్లో, వాగంలో, చిన్న రైతంలో, పెద్ద రైతంలో ప్రతి ఎకరానికి నేను 15,000 ఇస్తాను. అది మరి ఇక అన్నమాట నిలబెట్టుకుంటారా? 5 ఎకరాలు చేస్తారా? అసలు ఈ రుణమాఫీలు చేస్తారా చేయడా? ఇక ఆయన గారికి ఇష్టం మీద ఆధారం ఉంటుంది. జనంలో ఎప్పుడు కూడా రివర్స్ తగ్గు పెట్టుకోరు. మన కేసీఆర్ మీద ఏం తగ్గులు పెట్టుకున్నారు? జనంలో అసంతృప్తి వస్తే ఎవరిపైన ఆయన అంతే. అంటే ఇప్పుడు మీరు రైతుగా మీరేం డిమాండ్ చేస్తారు? రైతుగా మేము అనేది ఒక్కటే అండి, ప్రతి రైతుకి, పంట పండించే రైతుకి ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు అనేది నిబంధన లేదు. ప్రతి రైతు కౌలే చేయనివ్వండి, సొంత పట్టా పొలం ఉండండి, ఎవడైనా కష్టపడే రైతుకి పెట్టుబడి పెట్టుకుంటున్నాడు కాబట్టి నష్టం వచ్చినా లాభం వచ్చినా ఆ రైతుకి భరించాలి. ఆ రైతుకి, ప్రతి రైతుకి రైతు బంధు ఇవ్వాలనేది
కౌలు రైతులకి అసలు రైతులకి ఏది పట్టాదారులకు కూడా ప్రతి రైతు వ్యవసాయం చేసుకునే రైతుకి భరోసా ఇవ్వాలి. పెట్టుబడి సాయం అనేది ఆ రైతులకే చెందాలనేది మా ప్రధానమైన అభిప్రాయం నాకు. మొత్తం చూసినట్టయితే ఏదైతే ఈరోజు రైతు భరోసా సంబంధించిన మీటింగ్ మాత్రం ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన నేపథ్యంలో మాత్రం చాలామంది వివిధ మండలాల నుంచి కూడా చాలామంది రైతులు అనేక మంది వచ్చారు. కేవలం రైతులు కోరుకునేది ఏంటంటే ప్రతి రైతుకు కూడా కనీసం ఏదైతే పండించుకుంటారో రైతుకి కంపల్సరీ మద్దతు ధర వాళ్ళకి కావాల్సిన రైతు భరోసా మాత్రం కంపల్సరీ రైతు బంధు మాత్రం ఇవ్వాలని చెప్తున్నారు. చాలామంది రైతులు కూడా చనిపోతున్నప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకున్న గత ప్రభుత్వం వాళ్ళే ఉంది కానీ ఈ ప్రభుత్వం కొత్తగా కొలుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయినా రైతులకు మంచి భరోసా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV, ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి.